గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు బిజినెస్ న్యూస్లో ఈరోజు 11th April 2024. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. రోజు చెప్పినట్టుగానే కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అండ్ రిజర్వ్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి చాలామంది చేసే మిస్టేక్ ఏదంటే పెట్టుబడిని ఒక్కసారి పెట్టేస్తారు. అట్లా కాకుండా 50% పెట్టేసి 50% ఇప్పుడు క్యాష్ రిజర్వ్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం కొన్న షేర్ ఒకవేళ మంచి అయినా తగ్గినప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవడానికి కానీ అంతకన్నా మంచి షేర్ ఇంకో వస్తే దాన్ని కొనడానికి రిజర్వ్ ఉపయోగించుకోవచ్చు. అది గుర్తించండి. స్టాక్ మార్కెట్స్లో రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. మన రిటైల్స్ అంటారు. మనమే కాక కూడా చాలామంది ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్, మన గవర్నమెంట్స్ రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారో ఆ లిస్ట్ ఇక్కడ ఇచ్చాను. సో వీరు కూడా లక్షల్లో కోట్లలో పెడతారు కాబట్టి మనం కూడా లాంగ్ రన్లో పెట్టడానికి ప్రయత్నించాలి. ఆ లిస్టును గమనించండి. అండ్ బిజినెస్ ఇండెక్స్లో ప్రతిరోజు మనం యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ 3 మార్కెట్ మనం గమనించాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి దీని ప్రభావం మన మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది. సో యూఎస్ఏ మార్కెట్ నైట్లో క్లోజ్ అయింది. మళ్ళీ నిన్న యూఎస్ఏ మార్కెట్ నష్టాలు ముగిసింది. డౌ జోన్స్ 1015 డౌన్, నాస్డాక్ 738 అండ్ S&P 500 180 డౌన్ అయింది. బట్ యూరోపియన్ మార్కెట్ మన 233, ఇంగ్లాండ్ అప్, ఫ్రాన్స్ 263, జర్మన్ 892. అండ్ ప్రస్తుతం కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆసియా మార్కెట్స్ ఇక్కడ రాలేదు. బట్ మన సింగపూర్ నిఫ్టీ అయితే ప్రస్తుతం 450 అప్లో నడుస్తుంది. అది గమనించండి. ఫండ్స్లో మన నిన్న ఆల్రెడీ ఉంది. మొన్న వెడ్నెస్డే నాడు మన ఇండెక్స్ ఫ్యూచర్లో 1149 సెల్ చేశారు. స్టాక్ ఫ్యూచర్స్లో 1012 సెల్ చేశారు. ఇండెక్స్ ఆప్షన్ కూడా 91,655 సెల్ చేశారు. స్టాక్ ఆప్షన్స్లో 105 సెల్ చేశారు. గుర్తించండి. అట్లే ఫారెన్స్ క్యాష్ సెక్షన్లో మన 4058 సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 2976 బై చేశారు. సో మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, స్మాల్ క్యాప్ మన బుధవారం కూడా కంప్లీట్గా డౌన్గా ముగిసింది. గుర్తించండి. ఇండెక్స్ బాగా పెరిగింది. మన 2 రోజుల కింద అంతకుముందు 21.43, ఇది 10-12 మధ్య ఉంటే అప్పుడు మార్కెట్ వొలాటిలిటీ తక్కువ ఉన్నట్టుగా గుర్తించండి. అండ్ పీసా నిఫ్టీ కూడా బిలో 93 ఉంది, అంటే 0.93 ఉంది. 1 కన్నా బిలో ఉంది కాబట్టి బేరస్ ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ సింగపూర్ నిఫ్టీ మన లాభాల నడుస్తుంది కాబట్టి మన ఫస్ట్ అయితే మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మన నిఫ్టీ 22,390 క్లోజ్ ఉంది. మన వెడ్నెస్డే నాడు ఇప్పుడు రెసిస్టెన్స్ 20,000 క్రాస్ కావాలి. అప్పటిదాకా మార్కెట్ హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైతే 23,000 దాటుతుందో అప్పుడు మార్కెట్లో స్థిరపడే అవకాశం ఉంది. స్టాప్ లాస్ 22,000, దీనికన్నా కింద ట్రేడ్ అయితే మార్కెట్ ఇంకా కిందకి పోయే అవకాశం ఉంది. అట్లా నిఫ్టీ కూడా 5240 మన ట్రేడ్ అవుతుంది. బట్ దాని డిస్టెన్స్ 51,000 క్రాస్ కావాలి. అండ్ దాని స్టాప్ లాస్ 49,648 గుర్తించండి. అండ్ ఇక్కడ సమ్ గోల్డ్, సిల్వర్, బ్రెంట్ కూడా ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకు స్టాక్ మార్కెట్ను కొద్దిగా దశ చేయ అవకాశం ఉంది. మొత్తానికి అయితే బ్రెంట్, డాలర్ ఇండెక్స్ డాలర్ తగ్గుతుంది కాబట్టి మార్కెట్కు మన గుడ్ ఇండికేటర్గా చెప్పుకోవచ్చు. అండ్ లాంగ్ బీడప్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డాటా ప్రకారం ఇక్కడ లాంగ్ బీడప్లో అంటే ఈ షేర్స్ పెరిగే జాబితా లిస్ట్ ఉంది, గుర్తించండి. అంటే షార్ట్ కవర్ కూడా ఈ షేర్ కూడా పెరిగే అవకాశం ఉంది. షార్ట్ కవర్ మూలంగా గుర్తించండి. ఇట్లా లాంగ్ అన్వైండింగ్లో అండ్ షార్ట్ బిల్డప్లో మన ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ లిస్టును చూడండి. అండ్ హైయెస్ట్ డెలివరీ మన వెడ్నెస్డే నాడు, బుధవారం నాడు మినిమం 68% నుంచి 70% షేర్లో హైయెస్ట్ డెలివరీ జరిగింది. కాబట్టి షేర్లు ముందు పెరుగుతాయని ఉద్దేశంతో హైయెస్ట్ డెలివరీ జరిగినట్టు చెప్పబడుతుంది. ఈరోజు బ్యాండ్లో 4 షేర్లు ఉన్నది. బిర్లా సాఫ్ట్, హిందుస్థాన్ కాపర్, మణపురం ఫైనాన్స్ అండ్ నార్కో. ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్స్ ఉన్నప్పుడు ఈ ఫ్యూచర్ ఆప్షన్లో ఈరోజు కొనడానికి వీలుంటుంది, బట్ అమ్మడానికి వీలుంటుంది. దానివల్ల కొద్దిగా ఈ షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఈ షేర్లు క్యాష్ సెక్షన్లో క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు. కొద్దిగా డివిడెండ్, మన స్ప్లిట్, బోనస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీన్ని బట్టి కూడా ఈ షేర్లో ఈ పర్టికులర్ షేర్లో స్పెసిఫిక్లో కొద్దిగా యాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. గుర్తించండి. ఇక్కడ డివిడెండ్కు మామూలుగా రికార్డ్ డేట్ ఉంటుంది. ఎప్పుడైనా రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కానీ అంతకుముందు కానీ కొన్న వాళ్ళకే డివిడెండ్ ప్రతి షేర్కి వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తించండి. క్రిసిల్కు డివిడెండ్ ప్రకటించింది 26 రూపీస్, రికార్డ్ డేట్ 11th April. ఆసియన్ హౌసింగ్ 1 రూపీ డివిడెండ్, రికార్డ్ డేట్ 11th April. మజ్గాన్ డాకు 3 రూపీస్ డివిడెండ్, 16th April రికార్డ్ డేట్. సిఏ ఆటోమేటివ్ 7 రూపీస్ డివిడెండ్, 23rd April. అండ్ షాపర్ ఇండియా 28 రూపీస్ రికార్డ్ డేట్, 23 April. సన్ఫై ఇండియా 117 రూపీస్ పర్ షేర్, 25th April రికార్డ్ డేట్. సన్ఫై కన్జ్యూమర్ 55 రూపీస్ పట్టించింది, 28
ఏప్రిల్ రికార్డ్ డేట్గా గుర్తించండి. అట్లనే స్ప్లిట్కు సంబంధించి స్ప్లిట్ బోనస్ రైట్స్లో ఇక్కడ స్ప్లిట్ ఉంది, ఈఎంఐ ఆర్గనైజ్ అది స్ప్లిట్ కాబోతుంది. దాని రికార్డ్ డేట్ 25th April. ఇప్పుడున్న 10 రూపీస్ ఫేస్ వాల్యూ 5 రూపీస్ అవుతుంది. అంటే ఇప్పుడున్న ఒక షేర్కు 2 షేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీని మూలంగా షేర్ కూడా అడ్జస్ట్ అయ్యి 50% తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. ఈవెంట్స్ మూలంగా కూడా షేర్ మార్కెట్ ప్రభావం అవకాశం ఉంటుంది. ఈవెంట్స్ మన ఇండియాలో మన ఐఐపి ఇన్ఫర్మేషన్ రాబోతుంది 11th April నాడు. అండ్ యూకేలో జీడిపి దాని యొక్క ఇన్ఫర్మేషన్ రాబోతుంది 11th April నాడు. ఇండియాలో సిపిఐ అండ్ డబ్ల్యూపిఐ అనే డాటా కూడా రాబోతుంది 14th April. అండ్ యూకేలో సిపిఐ డాటా కూడా 16th April రాబోతుంది. సో వీటిని గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.